కొనియాడినప్పుడు మీకు శ్రమ. దాని చదువుతున్నాను. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. చదవబడిన లేఖనాన్ని దేవుడు మన కొరకు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆరాధనలో మనైనా మీ యొక్క సన్నిధాన భాగ్యము దయచేసినందుకు స్తోత్రము. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధన చేయడానికై కృప చూపించారు. దాని కొరకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రియ ప్రభువా. ఇదిగోనైనా తిరిగి మా ప్రభువా మీ వాక్యము ధ్యానించడానికై మేము ఆలోచన చేస్తూ ఉండగా మీ దీవెన, మీ కరుణాహస్తం మనైనా మాకు అనుగ్రహించండి. మీ జ్ఞానము మాకు అనుగ్రహించండి. వినుబుద్ధి పుట్టించండి. మీ మాటలు విని వాటిని నేర్చుకొని వాటి ప్రకారము జీవించి ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువును ప్రత్యక్షపరచినట్లుగా సహాయం చేయమని ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు నేరుగా ఒక మాట చెప్తున్నారు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఈ మాట లోకరీతిని అర్థం చేసుకోవడానికి కొంత భిన్నంగా కనబడుతుంది. ఎవరైనా మనల్ని పొగిడితే, ఎవరైనా మనల్ని కొనియాడితే, ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే, ఎవరైనా మనల్ని ఘనపరిస్తే అది మనకు మంచిదా కాదా? మనం ఏమనుకుంటాం చెప్పండి? మనం ఏమనుకుంటాం? పొగడాలనుకుంటామా కాదా? మెచ్చుకోవాలనుకుంటామా లేదా? నన్ను అందరూ మెచ్చుకోవాలి, నేనేం చేసినా నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్ను అందరూ గణపరచాలి, అందరిలో నేను గణపడాలి, అందరూ నన్నే చూడాలి. ఇవన్నీ కూడా మనుషులంగా మనం ఆలోచన చేస్తాం. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైనా ఈ విధంగా మిమ్మల్ని కొనియాడుతుంటే అది మీకు శ్రమ, అది మంచిది కాదు, అది మీకు సుఖం కాదు, అది మీకు సుఖము కాదు, అది మీకు శ్రమ, అది మీకు నొప్పి, అది మీకు ఇబ్బంది కదా. దేవుని మాటలు మనం ఆలోచన చేసేదానికి దేవుని మాటలు చాలా భిన్నంగా కనబడతాయి. చేదుగా ఉన్న దేవుని మాటలు వాస్తవం, వాటిని మనము స్వీకరించాల్సిందే. మన ఆలోచనలు తప్పు అని అర్థం అవుతా ఉంది ఈ మాటను బట్టి. మన ఆలోచనలు తప్పు, మన ఆలోచనలు కరెక్ట్ కాదు. దేవుని వాక్యమే స్థిరం. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఎవరైనా నిన్ను కొనియాడుతున్నారంటే అది నీకు శ్రమ. ఈ రోజు నుంచి మన దృక్పథం మార్చుకోవాలి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎవరు కొనియాడుతున్నా కొనియాడాల్సింది మనుషులు కాదు. ఎవరు కొనియాడాలి? మనల్ని ఎవరు మెచ్చుకోవాలి? మన పనిని ఎవరు చూచి మెచ్చుకోవాలి అని అంటే దేవుడు మాత్రమే చూచి మెచ్చుకోవాలి. అసలు మనుషులు ఎందుకు మెచ్చుకుంటారు? మనుషులకి ఏం మనల్ని మెచ్చుకుంటే వాడికి ఏమొస్తుంది? ఆలోచన చేసాం ఎప్పుడైనా? మనల్ని మెచ్చుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది? ఒకసారి యూదా పత్రికలో చూడండి, ఒకే అధ్యాయం ఉంటుంది కదా, 16వ వచనాన్ని చదువుకున్నాం. వారు ఎందుకు మనల్ని ప్రశంసిస్తారు? మనల్ని ఎందుకు కొనియాడతారు? మనల్ని ఎందుకు గొప్పగా మాట్లాడతారు అంటే ఒక మాట మనం చదువుకున్నాం, 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తము మనుషుల్ని కొనియాడుచు సడుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఎందుకో ఇక్కడ మనకు చెప్తున్నారు, దురాశల చొప్పున నడుచుకుంటూ లాభము నిమిత్తము అన్నాడు. దేని నిమిత్తం అంట? లాభము నిమిత్తము
లాభము నిమిత్తం. 6వ మాట, 6వ సంఖ్య వేసి అక్కడ ఒక మాట రాశాడు. 6వ నంబర్ వేసి చిన్న అక్షరాల్లో బైబిల్లో కింది భాగంలో వ్రాశారు చూడండి. ఏమని? ముఖస్తుతి చేస్తారు అని వ్రాశారు. వాళ్ళు చేసేది ఏంటంట? ఏం చేస్తారంటే ముఖస్తుతి చేస్తారు. మనుషులు వారి దురాశల చొప్పున నడుచుకుంటూ ఉంటారు. లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు లేక ముఖస్తుతి చేస్తారు. నిన్ను మెచ్చుకున్నందువలన, నిన్ను ఘనపరిచినందువలన అది వారికి లాభం అనుకుంటారు. దీన్ని బట్టి మనం చూస్తే ఆ వ్యక్తులు ఎవరి మీద వ్యాపారం చేస్తున్నారు? ఎవరి మీద వ్యాపారం చేస్తున్నారు? మన మీదే. ఎవరినైతే పొగుడుతున్నారో వాళ్ళ మీద వ్యాపారం చేస్తున్నారు మీరు. మనం ఈ రోజుల్లో చాలా చూస్తాం, టీవీలో చూస్తాం. చాలాసార్లు చాలా మంది ఏమి పొగిడినా పొగుడుతారు. ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో పొగుడుతారు. ఆ స్టేజ్ మీద చెప్పే మాటలకి తన హృదయానికి చాలా తేడా ఉంటుంది. మనం ఏం చూస్తాం చెప్పండి? మన హృదయాన్ని చూడగలుగుతామా? మన హృదయాన్ని చూస్తామా? చూడలేం కదా. మన హృదయాన్ని చూడలేము కాబట్టి నన్ను మెచ్చుకున్నాను అనుకుంటాం. ఒకటే హృదయం సంగతి మనకు తెలియదు. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఒకరు నిన్ను ఘనపరుస్తున్నారు, కొనియాడుతున్నారంటే దేవుని మాటనే చెప్తూ ఉన్నాయి. వారు దుష్టాలోచన హృదయంలో పెట్టుకున్నారు అనేది మనం గమనించాలి. ముఖస్తుతి అనేటువంటి ఇది చాలా చాలా ప్రమాదకరమైన సంగతి. కానీ దీన్నే జనమంతా కోరుకుంటారు. ముఖస్తుతి చేయడం. యోబు గ్రంథంలో ఒక మాట చదువుతాం దీని గురించి ఈ సందర్భంలో. యోబు గ్రంథము 32వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి గమనించండి. యోబు గ్రంథము 32వ అధ్యాయం 31, 32 వచనాలు మీరు దయచేసి వినండి. నేను ఎవరి ఎదులను పక్షపాతినై ఉండను, నేను ఎవరికి ముఖస్తుతికై బిరుదులు పెట్టను అన్నాడు. ముఖస్తుతి కోసం బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును అన్నాడు. ముఖస్తుతి కోరుకోకూడదు. ఎందుకనంటే ఆ ముఖస్తుతి చేసేవాడికి దేవుని సన్నిధి నుంచి శిక్ష వస్తుంది. దేవుని సన్నిధి నుంచి శిక్ష వస్తుంది. ప్రియులారా, ముఖస్తుతి చేయడం నా చేత కాదు అంటున్నాడు. కానీ ఎక్కువ మందికి మనకు చేతైన సంగతిగా ఇది ఉంది. చాలా సులభంగా ఈ మాటలు మనం చూస్తే ప్రియులారా, వారి హృదయం ఎలా ఉందో మనకు తెలియదు. వారు మనల్ని మెచ్చుకుంటున్నారు అని అంటే యేసు ప్రభు వారు దాని గురించి ఏం చెప్పారంటే, అప్పుడు మీకు శ్రమ అన్నారు. ఈ మాటలు మనం వింటుండగా మనము ముఖస్తుతి కోరుకుంటున్నామా? ఎవరైనా మనల్ని పొగడాలని కోరుకుంటున్నామా? ఎంత భయంకరమైన సంగతో దేవుని మాటల్లో మనం చూస్తున్నాం. అది అంటున్నాడు యోబు అంటున్నాడు, అలాగే ముఖస్తుతి నేను చేసినట్లయితే నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. 78వ కీర్తన గ్రంథం 78వ కీర్తన 37వ వచనం చూడండి ఒక మాట. 78వ కీర్తన 37వ వచనం, నోటి మాటతో వారు ముఖస్తుతి చేయుదురు అన్నాడు. నోటి మాటతో ముఖస్తుతి చేశారు. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. వారు తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకారు. ఈ మాటలు చూస్తే దేవుడు ఈ మాటలు మనకు ఎందుకు రాపిస్తున్నాడంటే, ముఖస్తుతి చేసేవాడికి ప్రమాదం, ముఖస్తుతి చేపించుకునేవాడికి కూడా
ప్రమాదం, రెండు వైపుల ప్రమాదం అయితే ఈ రెండు సంగతులు ఏం పట్టించుకోకుండా కొంతమంది ఉన్నారు. వారు ఏం చేస్తున్నారయ్యా అంటే వారు ముఖస్తుతి చేయించుకుంటున్నారు. దేవుడు వద్దన్న పని చేయడం, దేవుడు కాదన్నది కోరుకోవడం ఆది కాండంలోనే పెద్ద బాంబై పేలిపోయింది. దేవుడు వద్దన్నది, దేవుడు కాదన్నది, దేవుడు చేయమన్నది చేయకపోవడం. ప్రియులారా, ఎవరు మెచ్చుకోవాలి? ఈ సందర్భంలో దేవుని లేఖనంలో నుంచి ఒక మాట చదువుకున్నాం. చూడండి, ఒక మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదువుకున్నాం. వారు ఎలాంటి వారుగా ఉన్నారని యేసు ప్రభు వారు చెప్తున్నారంటే, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పులు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న వీరు అంటున్నాడు. ఈయన ఏం చేస్తున్నారంట? ఒకని వలన ఒకడు మెప్పు పొందుకుంటున్నాడు. అంటే నీవు నన్ను పొగుడు, నేను నిన్ను ఏమంటారు దీన్ని? నీవు నన్ను పొగడాలి, అప్పుడు నేను నిన్ను పొగుడుతాను. ఇలాంటి వారు దేవుని నమ్మలేరు. ప్రభు వారు చెప్పే మాట అదే. వారు దేవుని వలన వచ్చే మెప్పు కోరుకోవడం లేదు. ఒకళ్ళకొకళ్ళు మెచ్చుకొని సంతోషపడి కడుపు నిండి తృప్తిగా ఇంటికి వెళ్తున్నారు. ప్రభు నన్ను మెచ్చుకున్నాడా లేదా? ఈ సంగతి ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. వారికి ఎవరు మెప్పు కావాలి? వారికి మనుషుల మెప్పు కావాలి. ఇదే 12వ అధ్యాయంలో యోహాను సువార్తలో 43వ వచనంలో మనం చదువుకుంటాం. 12:43లో వారు దేవుని మెప్పును కోరలేదు అంటే ఎంత దారుణమైన సంగతి. దేవుడి మీద మెచ్చుకోవాలని కోరుకోవాలి. విశ్వాసమైనటువంటి మనం ఎవరు మెచ్చుకోవాలి? మనల్ని ఎవరు మెచ్చుకోవాలి? ఒకసారి చెప్పండి, నోటితో చెప్పండి. ఎవరు మెచ్చుకోవాలమ్మా? ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా సాధారణంగా ఏంటంటే దేవుడు మెచ్చుకున్నాడు అనేది మనకేం తెలియదు కాబట్టి మనం ఎవరు మెచ్చుకోవాలి? మనుషులు మెచ్చుకుంటే చాలు, నన్ను బాగా మెచ్చుకున్నారు ఈ రోజు అని వెళ్ళిపోతాం. దేవుని వలన మెప్పును కోరడం లేదు ఇలాంటి వారు. ఎందుకంటే దేవుడు చూడాలి, దేవుడు నన్ను పరీక్ష చేయాలి, దేవుడు నా పనిని పరిశీలించాలి, అది ఆయన ఆనందపడుతుందో లేదో చూసుకోవాలి, అది ఆయన సంతోషపడుతుందో లేదో, ఆయనకు తృప్తి అయిందో లేదో, ఆయన నాకు ఇచ్చిన వాక్య ప్రకారం అది నేను చేశానో లేదో. ఇది ఎప్పుడు వస్తుంది చెప్పండి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు వారు కూడా చెప్పారు, వారు సంత వీధుల మూలంలో నుంచి ప్రార్థన చేస్తారు. ఎవరు వాళ్ళు? చాలా మంది, కొంతమంది ఉన్నారు. వారి ప్రార్థన ఎవరు వినాలంట? ప్రార్థన ఎవరు వినాలమ్మా? అసలు ఎవరు వినాలి? దేవుడు వినాలి. కానీ ఈ ఐడియా తప్పిపోద్ది చాలాసార్లు. చాలా మందికి బహిరంగంగా చేసే ప్రార్థనలు చాలా వరకు కంట్రోల్ తప్పిపోద్ది. అందరూ అంటలేదు, అన్ని సమయాల్లో అంటలేదు. చాలా సార్లు బహిరంగంగా చేసే ప్రార్థన చాలాసార్లు వినడానికి వినసొంపుగా మాటల పొందిక చేసుకొని చక్కని మాటలు కూర్చుకొని ఎవరి కోసం చేస్తాం మనం ప్రార్థన? ఎవరి కోసం? వాస్తవానికి ప్రార్థన దేవుడికి చేయాల్సింది, సమాధానం ఇవ్వాల్సింది దేవుడు కదా. మరి ఎవరు వినేటట్టు చేస్తున్నాం? చాలా పొరపాటు, ప్రార్థనలోనే పొరపాటు చేస్తున్నామంటే ఇక చూడండి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా పొరపాటు చేస్తామో. జీవితం ఎన్ని పొరపాట్లు అయిపోతుందో. ఒకరి వల్ల ఒకరికి మెప్పు, వాడి వల్ల వీడికి, వీడి వల్ల వాడికి మెప్పు కోరుకుంటున్నారు. 43వ వచనంలో వారు దేవుని మెప్పు కంటే ప్రభువా నువ్వు మెచ్చుకోపోయినా
నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతం, నాకేం కావాలి? ఏముంది అక్కడ? మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ప్రభువారు భూలోకానికి వచ్చిన తర్వాత మనుషుల్ని గమనిస్తే కనపడుతుంది ఏంటంటే, వారు అందరూ కూడా మెచ్చుకుంటూ పోతున్నారు. నువ్వు బాగా చేశావు. కొరింథీ పత్రిక 2వ పత్రికలో చూడండి. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. 10వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఇక్కడ చూడండి, 12వ అధ్యాయంలో 43వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? యోహాను సువార్తలో ప్రభువు వారి యొక్క మెప్పును మనుషులు కోరడం లేదు, కానీ దేవుని వాక్యము స్పష్టం చేస్తూ ఉంది. ఏమని? ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. ఇప్పుడు ఎన్ని రకాలు కనపడ్డారు? వాళ్ళని మెచ్చుకోవడం, ప్రజలు వీళ్ళని మెచ్చుకోవడం, ఒకళ్ళొకళ్ళు ఇచ్చి పుచ్చుకునే ధోరణి అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. గివ్ రెస్పెక్ట్. ఎంత మర్యాద ఉంది చెప్పుకోవడానికి భలే ఉంది కదా. నాకు మర్యాద, నీకు మర్యాద ఇవ్వాలి, తర్వాత నేను తీసుకోవాలి. నీకు నేనేమిటో నాకు నేనేమిటో. దేవుడి సంగతి ఏంది? దేవుడు వెళ్ళిపోయాడు. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు ఏమని? ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, నన్ను ప్రభువు మెచ్చుకోవాలి. ఎవరు మెచ్చుకోవాలి? ఒకసారి చెప్పండి అమ్మా, వెళ్ళిపోదాం, తొందరగా వెళ్దాం. ఎవరు మెచ్చుకోవాలి? ఎక్కడైనా సరే, ఉద్యోగంలోనైనా, పనిలోనైనా కదా, ప్రయాణంలోనైనా ఎవరు మెచ్చుకోవాలి? ఇప్పుడు ప్రశ్న, నిజంగా ప్రభువు మెచ్చుకుంటున్నాడా? ఎవరు వాళ్ళమేలే, వాళ్ళు చేసేది ప్రభువు మెచ్చుకోండి. ఈయన స్టేట్మెంట్ ఒకటి మన మధ్యలో. మెచ్చుకునేది ఆయన, మెచ్చుకోవాల్సింది ఇంకొకరిని. నీకెందుకు మధ్యలో? మనం ఇతరుల గురించి అవడానికి చాలా తొందరపడతాం. నేను చేసే పరిచర్య వలన, నేను పాడే పాట వలన, నేను చేసే సేవ వలన, నేను జీవించే జీవితం వలన ప్రభువు నన్ను మెచ్చుకుంటున్నాడా లేదా? ఎవరు ప్రశ్నించుకోవాలి? ఇది ఎవరు ప్రశ్నించుకోవాలమ్మా? ఎవరికి వాళ్ళమే. నా జీవితం ప్రభువుకి మెచ్చుకునేటట్టుగా ఉందా లేదా, లేక ఆయనకు అవమానం తెచ్చేటట్టుగా ఉందా? పరిశీలన చేసుకోవాలి. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు, గాని తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. ఈ ఉదయకాలాన వాక్యం వింటున్నటువంటి మనం ప్రభువు మెచ్చుకునే పరిచర్య చేద్దాం. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు. అసలు నన్ను అడిగితే చేయకపోయినా పర్వాలేదు లెక్క ప్రకారం చూస్తే. ఎందుకు? దాని వలన యోగ్యత లేదు. బలహీనత మనకేంటంటే, నన్ను అందరూ చూడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను గుర్తించాలి. కొత్త నిబంధనలో ఒక 2-3 సంగతులు చూసుకొని ముగించుకుందాం. కొత్త నిబంధనలో ప్రభువు మెచ్చుకున్నటువంటి వాడు, ఈ మాట కదా అపోస్తలుడైన పౌలు రాశాడు, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు అన్నాడు. కాబట్టి ప్రభువు ఎవరెవరిని మెచ్చుకున్నాడో, ప్రభువు మెచ్చుకున్న సంగతులు ఏమున్నాయో వాటిని మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ జీవితంలో మనల్ని మనం పొగడుకోవడం కానీ, మనల్ని మనము అప్రిషియేట్ చేసుకోవడం కానీ, మనల్ని మనము శభాష్ అనుకోవడం కానీ కంటే ప్రభువు మెచ్చుకునేటట్లుగా మనం ప్రయత్నము చేయాలి. ప్రభువు మెచ్చుకునేట్టు చేయాలి. 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. 9వ వచనం చదువుతున్నాను, చూడండి. యేసు ఈ మాటను విని అతని గురించి ఆశ్చర్యపడి
తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలును ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఈ శతాధిపతిని చూస్తే ప్రభు అంటే ఆశ్చర్యమైందంట. ఎప్పుడైనా మాట చదువుకున్నావా? ఆశ్చర్యపడాల్సింది మనం సువార్తలు అన్నింటిలో చదివితే ప్రభు చేసిన కార్యాలకు ప్రజలందరూ ఏమయ్యారు? ఆశ్చర్యపడుతున్నారు. అమ్మో, ఈయన ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు, ఎలాంటి కార్యాలు మనం ఎప్పుడు చూడలేదు కదా అనుకుంటున్నారు. కానీ ఒక శతాధిపతి విషయంలో ప్రభువారు నేరుగా ఆయనే ఆశ్చర్యపడ్డారని రాశారు. ఆయన ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూసి అంటున్నాడు, ఇశ్రాయేలులో రైనను. ఇశ్రాయేలు మొత్తం ఒక్క లుక్ వేశాడు దేవుడు. ఒక్కసారి చూస్తే వారందరిలో ఎంత విశ్వాసం ఉన్నట్టు ఆయన చూడలేదంట. ఎంత విశ్వాసం ఉన్నట్టు? ఈ శతాధిపతిలో ఉన్నంత విశ్వాసం. ఏమన్నది ఆయన? ఏమన్నాడు ఆయన? ప్రభువా, నువ్వు చాలా బిజీగా ఉంటావు, నాకు తెలుసు కదా, నువ్వు చాలా బిజీగా ఉన్నావు, నీ పక్కన చాలా జనాలు ఉంటారు, నువ్వు ఇప్పుడు రమ్మంటే నువ్వు రాలేవు, నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా అధికారంలో ఉన్నటువంటి వాడిని, నాకు సబార్డినేట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కాబట్టి నాకు నీ సంగతులు నాకు బాగా అర్థమవుతున్నాయి. నువ్వు ఇప్పుడు నువ్వు రా ప్రభు అంటే వెంటనే వచ్చే పరిస్థితి ఇది కాదు, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలి? ఒక మాట మాత్రము సెలవీయు. 7వ వచనం చూడండి. అందుచేత నీ ఎద్దకు వచ్చడం నేను పాత్రలను వచ్చుకోవడం నేను, అయితే మాట మాత్రము సెలవి. ఏం సెలవిస్తే సరిపోద్దంట? అంతకుముందు ఈ టెక్నాలజీ ఆయన చూశాడు. అయినా అన్యుడైనటువంటి ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువా, ఎంత విశ్వాసం ఇది! అందుకే ప్రభు వారికి వెంటనే ఇది స్ట్రైక్ అయింది. ఇతనిలో ఉన్నంత విశ్వాసం, ఇతనికి ఉన్నంత విశ్వాసం ఇశ్రాయేలు ప్రజలందరిలో చూస్తే వాళ్ళకి ఉరికి లేదయ్యాయి. అయ్యా, నువ్వు మాట మాత్రము సెలవు, నీవు ఒక మాట చెప్పు. మనము 107వ కీర్తన 20వ వచనం చదువుకుంటాం. 107వ కీర్తన, ఆయన తన వాక్కును పంపి బాగు చేశాను. ఏం పంపంట? ఏం కావాలి? వాక్కును పంపి బాగు చేశాను. నయమాను కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం వస్తే ఆ నయమాను దగ్గరికి నయమాను వెళ్ళాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. మొత్తానికి అటెన్షన్ వెళ్ళాడు. లాస్ట్కి వచ్చేసరికి వెళ్ళాడు. వెళ్తే ప్రవక్త వచ్చి తన మీద చేయబెట్టి బాగా ప్రార్థన చేస్తాను అనుకున్నాడు. ఆయన ఏమన్నా ఇంట్లో ఉండి కబురు పెట్టాడు. ఏమని? పోయి అది వేర్దాన్ని అడిగాను మనం అన్నాడు. దీనికి అత్యంత రౌద్రం వచ్చింది. ఇప్పుడు చాలా మందికి అదే ఉంటుంది. దేవుడు వచ్చి చెప్పాలి, కానీ దేవుడు రానవసరం లేదు, ఆయన మాట సెలవుపోతుంది అనుకున్నవాడు ఎవడు? ఈ శతాధిపతి. అందుకని ఆయన చూస్తే ప్రభు ఆశ్చర్యపడి వెంట వచ్చిన అనేక జనసమూహాన్ని చూసి ఇశ్రాయేలీయుల అందరిలో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఎంత మంచి స్టేట్మెంట్! ఒక వ్యక్తిని గురించి ప్రభువే స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ప్రభువే ఇవ్వాలి. మనం ప్రభు ఇచ్చింది నాకు ఎందుకు అనుకుంటున్నాం. ఇంకొక సందర్భం, మార్కు సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. 43వ వచనం సందర్భం ఏంటంటే, అక్కడ ఆ విధవరాలు అందరు కానుకలు వేయడానికి వస్తూ ఉన్నారు కదా, అందరూ వస్తున్నారు. చాలా మంది వాళ్ళకి కలిగింది చాలా ఉంటుంది కాబట్టి వేస్తా వచ్చారు. ఒక పేద విధవరాలు కూడా కానుక వేయడానికి వచ్చింది. ఏం వేయడానికి వచ్చింది? కానుక వేయడానికి అందరు రావాలనేది నేర్పిస్తుంది సత్యం. ఎవరెవరి స్తోమత చొప్పున
వారు కానుక వెయ్యాలి. వేయడానికి ఆమె కూడా వచ్చింది. ఆ డబ్బున్న వాళ్ళు ఇస్తారు, నేను మనమే ఇస్తాం అనుకోకూడదానే అమ్మా. అంటే మన మన లెవెల్లో ఆలోచన చేస్తే మనం ఇదే చూస్తాం. అది అంతా డబ్బున్న వాళ్ళు చూసుకుంటా ఉంటారులే. డబ్బులున్నవాడు కాదు, పేద విధవరాలు వచ్చింది. ఆమె ఏం చేసింది? ఆమె తనకున్న దానిలో వేసింది. ప్రభువారు దాన్ని ఎలాగ చూశారంటే, ఆమె తన జీవనమంతయు ఏం వేశాను? తన జీవనమంతయు వేశాను. లూకా సువార్తలో కూడా 21వ అధ్యాయం 3వ వచనంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. ఎంతమంది కంటే? ఎప్పుడు ఆ డబ్బులన్నీ లెక్క పెట్టినాక ప్రభు చెప్పింది. ఆయన ఎంత తీసుకొచ్చాడు, ఈయన ఎన్ని కోట్లు తీసుకొచ్చాడు, ఆయన ఎన్ని లక్షలు తీసుకొచ్చాడు, ఇవన్నీ చూసి నాకు చెప్పాడు ప్రభుకి తెలియదా? మనం ఈరోజు ఒక 10 రూపాయలు దేవుడికి కానుకేసాం. మనం చాలా మంది 10 రూపాయలు వేస్తున్నాం కదా. 10 కట్టి ఎంత ఉంటుంది? సందాలకు పెట్టేప్పుడు తెలుస్తుంది ఎంత ఉంటుంది. అన్నిటికంటే అదే బలంగా ఉంటుంది చాలా కదా. 10 రూపాయలు మనం వేస్తున్నాం. అది న్యాయంలో కానీ మీరు ఆలోచన చేసుకోండి. దాని గురించి నేనేం చెప్పట్లేదు. కానీ ప్రభువారు ఆ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తుల యొక్క హృదయ పరిస్థితి, వారి యొక్క పరిస్థితి, వారి హృదయం యొక్క పరిస్థితి, వారి యొక్క పరిస్థితి అంటే వారి ఆర్థిక పరిస్థితి, వారి కుటుంబ పరిస్థితి, ఈ రెండు చూస్తా ఉన్నాడు. చూసి ఏమన్నాడంటే, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. ఎంత మంచి మాట అండి. మొదటగా ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు ప్రభు? మనం చదువుకున్న భాగంలో ఎవరి గురించి? శతాధిపతి గురించి ప్రభు యొక్క సాక్ష్యం ఏంటంటే, ఇశ్రాయేలీయులందరిలో కూడా ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరిని చూడలేదు. రెండవదిగా అనేక మంది లక్షలు అనుకోండి వేసారు అనుకుందాం. ఇంత ఎక్కువ వేస్తే తమకు ఎంతో బాగా, అంటే వారి స్థితిని బట్టి చాలా తీసుకొచ్చి చేసి ఉంటారు. కానీ ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. అందరికంటే ఎక్కువ వేసింది. కాబట్టి కానుకను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, కానుకను ఆయన లెక్కించేటప్పుడు దేనితో కలిపి లెక్క పెడతాడు? దేనితో కలిపి లెక్క పెడతాడు చెప్పండి? ఇష్టం లేకుండా 10 లక్షలు ఇచ్చేవరకు దేవుడికి కానుక కదా. ఇష్టం లేకుండా 10 లక్షలు ఇచ్చావమ్మా, ఏడుచుకుంటా. ఇప్పుడు అననీయ సఫీరా ఇచ్చారు కదా, ఇచ్చారా లేదా? ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు వారు ఇచ్చారా లేదా? చివరికి ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా చెప్పండి అబ్బా. ఇచ్చారు. ఇచ్చినా కానీ చచ్చారా లేదా? ఎందుకు? ఇస్తే సావటం ఏంటి? అన్యాయం కదమ్మా. ఎవరైనా చంపాలి కదా. ఇచ్చిన ఎందుకు చెప్పాడు? అంటే కానుకనే దేవుడు దేనితో కలిపి లెక్కిస్తాడు? హృదయంతో కలిపి లెక్కిస్తాడు. వీళ్ళిద్దరు ఏకమై ఇది చూడబోయాడా ఏంటి? ఆయనకి ఏం తెలుసు? ఇంతమంది జనం ఉన్నారు, అందరూ పాలు పోస్తున్నారు. మనం ఒక్కళ్ళ మీద నీళ్లు పోస్తే ఎవరు నీళ్ళు వచ్చాను? మన నీళ్లు కూడా పాలలో పడినాక ఏమవుతాయి? దానిలో కొంతమంది అసలు అంట ఇదివరకు ఒకసారి చెప్పేవాళ్ళు, అటు చేశారు లేదో మనకు తెలియదు, కానీ కానుక చేసుకోరాకుండా వచ్చారు దేవుని సన్నిధికి, మర్చిపోయారు. తప్పే ఉంది. అదే జైలు శిక్ష పడదు కదా దానికి. ఇప్పుడు ఏం చేయాలా? కానుక వేసినట్టుగానే జేబులో చేయబెట్టాలా? జేబులోంచి బయటికి తీయాలా? దానిలో పెట్టాలా? వదిలిపెట్టాలా? ఏం వదిలిపెట్టాము లోపల? ఏం చెప్పలేదమ్మా. ఏమి లేదు జేబులో. తేకుండానే వచ్చాడు. కానీ ఏం చేశాడు? పట్టుకునే బ్రదర్ దగ్గర ఏం కనపడింది? ఓహో, ఈ బ్రదర్ కూడా వేశాడు. లేకపోతే ఏమంటాడు? ఆ బ్రదర్ పోయి వాళ్ళ ఇంట్లో చెబుతాడు, వాళ్ళు పోయి పక్కింటి వాడు చెబుతాడు ఏమని? ఆయన కానుకే ఈ గోళంతా మనకెందుకు, మనం కూడా జేబులో చేయబెట్టి దానిలో చేస్తే సరిపోతుంది.
వీళ్ళు ఇదొక రకం. ఇంకొక రకం ఉంటారు. కానుక పెట్టిలో చెయ్యి పెట్టి పెట్టేటప్పుడు ఏం చెయ్యి? ఖాళీ చెయ్యి. తీసేటప్పుడు బలమైన చెయ్యి. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు నన్ను జీవించాడు, దొంగతనానికి పోతా నన్ను ఆశీర్వదించినట్టు ప్రార్థన చేసినట్టు. అది సంగతి. లోపల నుంచి పట్టుకెళ్ళే వాళ్ళు చాలా దుర్మార్గులు కొంతమంది ఉంటారు. ఇచ్చారు కూడా సచ్చారు. ఎవరు వాళ్ళు? అననీయ, సప్ఫీరా. కాబట్టి హృదయం ముఖ్యం. మన హృదయం ఏ విధంగా ఉంది? ఈ కానుక హృదయం పరిస్థితిని బట్టి ఈ రెండు కూడా కలిసిన తర్వాత దేవుడు దానికి వాల్యూ చేస్తాడు. నేను ఇన్ని వేల రూపాయలు ఇచ్చానంటే తెలియదు, కాదు, డాలర్స్లో మార్చాలండి. అప్పుడు మార్చి తెలుస్తుంది అసలు మనం ఎంత విలువ ఇచ్చాం. భూలోకంలో ఏమన్నది ఏంటి? భూలోకంలో దేన్నైనా విలువ దేన్ని బట్టి కడతారు? డాలర్స్ని బట్టే కదా కడతారు. ఇప్పుడు డాలర్స్లో మారిస్తే అసలు ఏముందో లేదో తెలుస్తుంది అన్నట్టుగా హృదయం యొక్క పరిస్థితి. కాబట్టి ఇద్దరిని మనము ఆలోచన చేశాం కదా. ఎవరెవరు వాళ్ళు? శతాధిపతి, రెండవదిగా పేద విధవరాలు. ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అని కనుక ప్రభువు చెప్పకుండా వేరే వాడు చెబితే చెల్లుద్దా? ఏమయ్యా నీకు అసలు లెక్కలు చూసి మాట్లాడు అనేవాడు. ప్రభు చేస్తే నోరు మూసుకొని ఊరుకోవాలా లేదా? ఏమా ప్రభు చెబితే నోరు మూసుకొని ఊరుకోవాలా లేదా? మనం ఊరుకో. ఇప్పుడు కూడా ప్రభు చెప్పిందని ఎందుకు మనం ఎదురు తిరుగుతున్నామంటే మనం నోరు మూసుకొని ఊరుకునే పరిస్థితి లేదు. సత్యం దాకా అదే పని చేస్తాం. మూడవది మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. ఆమె కుమార్తెకు దయ్యం పట్టింది. చదవట్లేదు ఎందుకంటే సమయం, తర్వాత ఒక చిన్న ప్రోగ్రాం. ఆమె కుమార్తెకు దయ్యం పట్టింది. ఆ కుమార్తెను బాగు చేయాల. ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వెయ్యను అన్నాడు. ఎంత హర్ట్! నేనైతే చాలా హర్ట్ అయ్యాను నీ మాటను బట్టి. వెళ్ళిపోతున్నాను ఎక్కడి నుంచి. అరే మీకు ఒకటి కొలిలో ఉన్నట్టు ఒకటి వెళ్ళిపోయాడు. ఆ పరలోకం ఉంటే ఉంది, లేకపోతే లేదు. ఏముంది? పరలోకం అయ్యా, పరలోకం ఉంటే ఉంది, లేకపోతే లేదు. నాకు అవసరం, నీ భక్తి అవసరం లేదు, నీ ప్రార్థన అవసరం లేదు, అసలు నువ్వే అవసరం లేదు, పోవాలి. అది వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక అమ్మ కనబడుతుంది. ఆమెను ప్రభు ఏమన్నాడు? నేరుగా అయ్యా నా కూతురు బాగుందయ్యా, అయ్యో అయ్యా నా కూతురు నేను చూడలేకపోతున్నానని వస్తే ప్రభు ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకొని అంటే ఇప్పుడు వచ్చిన అప్పుడు ఆమె ఏమని తెలుసా? నిజమే ప్రభువా, ఎంత మంచి మాట అండి. నువ్వు నన్ను కుక్కన్నా? నిజమే. నువ్వు ఏమన్నాను, నువ్వు మాత్రం నా కూతురు బాగు చేయాలి. నువ్వు ఏమైనా చెప్పు, నువ్వేం చేయాలి? నన్ను ఎంత విశ్వాసం ఉందా అసలు మనకి? ఎంత విశ్వాసం ఉందా? అంటే ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు రాగానే ప్రభువు అన్ని అక్కర్లేదు. ప్రభువు నమ్మిన తర్వాతే వచ్చింది బ్రదర్. ఇదంతా ఎప్పుడు వచ్చిందంట? ప్రభువు నమ్మినాకే వచ్చింది. అతనికి నమ్మి అతను కొన్ని రోజులు సరిగ్గా పోవాలి. అప్పుడు బాగానే ఉన్నా. ఎప్పుడు బాగానే ఉన్నాను? అప్పుడు కూడా బాగానే ఉన్నా. మరి ఇప్పుడు ఏమైంది? ఈ మధ్య రెగ్యులర్గా పోతున్నా. ఏం చేస్తున్నానంట? ఏమా రెగ్యులర్గా పోతుంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వచ్చి పడింది ఎంత శ్రమ. అయ్యా నేను ఏమన్నా పర్లేదు. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల మేసి పడే రొట్టె మొక్కలు జంటాయి కదా. ఎంత పెద్ద సైన్స్ చెప్పిందండి. పిల్లలు ఎట్టంటే అటు తింటే రొట్టె మొక్కలు ఏడబడుతుంటాయి, కింద పడతా ఉంటాయి. ఆ కనీసం కింద పడింది. నువ్వు ఇప్పుడు రాకపోయినా పర్లేదు, నువ్వు ఆ తర్వాత అయినా రా. ఈ సమయం కాకుండా ఏ సమయమైనా నువ్వు వచ్చినా నన్ను దీవించినా పర్వాలేదు కదా. ఈ ప్రైమ్ టైంలోనే నాకు రావాలి అని నాకు లేదన్నట్టుగా ఉంది ఈ మాట. ఆ పై నుంచి పడిపోతాయి. మీరు వద్దనుకుంటారే, ఇక దాని దేవుని ఊడ్చి చెత్తలో పారేద్దాం అనుకుంటారే. ఆ రెట్టైనా
కుక్క పిల్లలు తింటాయి కదయ్యా అన్నాడు. ఇప్పుడు తను ఏమని ఒప్పుకుందమ్మా? ఏమని ఒప్పుకుంది? ఆ ఇంటి దగ్గర ఉన్న పిల్ల ఏమో ఏ పిల్ల? ఆ కుక్క పిల్ల, ఈమెమో కుక్క. అంతే ఒప్పుకుంది, అదేగా. అయినా అవును ప్రభువా, ఎంత మంచి మాట. దీన్ని కూడా ప్రభు వారు ఏమన్నారంటే 15:28 అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎట్లాంటిదంట? నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసము గొప్పది. ముగ్గురు సంగతులు చూసాం. ధ్యానం చేస్తే చాలా చాలా ఉంటాయి, గుర్తు చేసి ముగిస్తాను. ధ్యానారాలు ఇచ్చాడు, వ్యాపారం చేయమన్నాడు. మొదటితో ఏమన్నాడు ప్రభు రాగానే? అయ్యా నువ్వు ఇచ్చావు, నేను మరికొని సంపాదించుకొని వచ్చా. ప్రభు ఏమన్నాడు? బడా. ఎవరనాలి మాట? ఎవరనాలి? అందుకే ప్రభు వారు స్పష్టంగా చెప్పారు 6:26 ఏమని? మనుషులు మిమ్మల్ని కొనియాడకూడదయ్యా అన్నాడు. పౌలు గారు కూడా అదే చెప్పాడు. దేవుడు మెచ్చుకునేవాడే బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసుడా. కాబట్టి యేసు ప్రభువును విశ్వాసం ఇచ్చిన మనం దేవుని వాక్యాన్ని నమ్మి రక్షణ పొందాం. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం గుర్తించి ఆయన రక్తంలో కడుగుబడి ఆయన బిడ్డలంగా తీర్చబడ్డాం. దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. ప్రభు వచ్చేలోగా కదా మనల్ని మనం మెచ్చుకుంటా ఉండి ప్రభు మనం మెచ్చుకున్నాడు అసలు పట్టించుకోకుండా పోయి చివరికి పోయేసరికి అంతా మన ఇది దాన్ని ఏమంటారు, కంపెనీలో లాభ నష్టాలు అన్నీ వేస్తారు కదా, దాన్ని ఏమంటారు ఫైనల్గా? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో పోయేసరికి మనం నేను చాలా చేశాను. మేము నీ నామాన ఏం చేశాం? స్వస్థపరిచాం, అద్భుతాలు చేశాం, అది చేశాం, ఇది చేశాం, ఆ మందిరాన్ని మేమే కట్టించాం, నీ బిడ్డలందరికీ మేమే దానధర్మాలు చేశాం, గది ఇది లేకుండా ఉంటే మేము చాలా చేశామయ్యా అంటే అక్రమము చేయవారన్నాడు. అంతే. అక్కడ పోయేసరికి బ్యాలెన్స్ షీట్లో ఏముంది? బ్యాలెన్స్ షీట్లో ఏముందమ్మా? అక్కడ పోయేసరికి అక్రమం ఎంత పోగయ్యి. అలాగ మనం వద్దు. ప్రభు మెచ్చుకునేటట్లుగా చేద్దాం. ప్రభు చూస్తున్నాడని ప్రార్థన చేద్దాం. ప్రభు చూస్తున్నాడని వాక్యం చేద్దాం. ప్రభు చూస్తున్నాడని పాట పాడదాం. ప్రభు చూస్తున్నాడని పరిచయం చేద్దాం. ప్రభు చూస్తున్నాడని కానుక వేద్దాం. ప్రభు చూస్తున్నాడని మన జీవితాన్ని జీవిద్దాం. అంతే. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించిన దాకా ప్రార్థన చేసుకుందాం. మనము ప్రార్థన చేసుకున్న తర్వాత గిడియన్స్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్